భయ్యా నిజం చెప్తే రక్కేస్తారేమో అనిపిస్తుంది, కానీ నిజం చెప్పాలి అని ఉంది. అదేంటంటే భయ్యా, ఇప్పటి వరకు రాజమౌళి గారు ఏ మూవీలో పోస్టర్ కానీ, ఫస్ట్ లుక్ కానీ, సాంగ్ కానీ, టీజర్ కానీ, టైటిల్ కానీ, ఏ ప్రమోషనల్ కంటెంట్ వదిలినా 100% ఆయన స్టాంప్ ఉంటుంది. 100% రాజమౌళి గారి మూవీయా, అబ్బా పల్లె ఉందిరా, అదిరిపోయిందిరా అని అనిపిస్తుంది. బట్ ఎందుకో SSR 13 ఆర్ SSMB 29 ఇప్పటి వరకు 3 వచ్చాయి కంటెంట్. ఒకటి కుంభ, పృథ్వీరాజ్ కుమారన్ గారి పోస్టర్ వచ్చింది. ఇంకొకటి గ్లోబ్ ట్రాటర్ సాంగ్, సంచారి సాంగ్ వచ్చింది. అండ్ ఈరోజే ప్రియాంక చోప్రా మందాకిని పోస్టర్ వచ్చింది. సంచారి సాంగ్ అయితే మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే లేపుతున్నారు, కానీ నేనైతే కంప్లీట్లీ డిసప్పాయింట్ అయ్యాను. నాకెందుకో ఆ ఫీల్ కానీ, ఆ హైప్ కానీ, ఆ వైబ్ కానీ రాలేదు. అరే బా, ఇది కదరా, ఇన్ని రోజులు దీనికోసమే కదరా వెయిట్ చేసింది, రాజమౌళి స్టాంప్ రా, ఇది రాజమౌళి మార్క్ మూవీ రా అన్న ఆ ఫీల్ రాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేబీ థియేటర్లో మనందరినీ థ్రిల్ చేస్తారో, లేకపోతే అది జస్ట్ ప్రమోషనల్ సాంగ్ ఏమో తెలియదు. సో లైట్ తీసుకున్నాం. బట్ కుంభ అండ్ మందాకిని పోస్టర్స్ అయితే డిసప్పాయింట్ చేశాయి. కుంభ పోస్టర్ చూస్తే ప్రీవియస్ హాలీవుడ్ మూవీస్ కానీ, బాలీవుడ్ మూవీస్ కానీ, క్రిష్లో వివేక్ ఒబెరాయ్ ఇవన్నీ గుర్తుకొచ్చాయి చాలా మందికి. అండ్ మందాకిని పోస్టర్ అయితే హైలీ డిసప్పాయింటెడ్. నేనైతే శారీతో గన్ పట్టుకొని పేలుస్తుంది, అది ఓకే, ఆ థీమ్ ఓకే, బట్ ఆ పోస్టర్లో ఎందుకో ఆ క్వాలిటీ మిస్ అవుతుంది. గ్లోబ్ ట్రాటర్ అంటే హాలీవుడ్ లెవెల్లో మూవీ అంటే ఏ రేంజ్లో ఉండాలి, కానీ అదైతే లేదు. ఏదో రీజనల్ తెలుగు ఫిలిం లాగా, లేకపోతే వెరీ లో క్వాలిటీ మూవీ లాగా, ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ లాగా ఉంటున్నాయి. ఇన్ఫ్యాక్ట్ దానికంటే ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ కానీ అండ్ ఏ జనరేటెడ్ పోస్టర్స్ కానీ చాలా బాగా ఉన్నాయి. ఇంతకీ ఈరోజు రిలీజ్ అయిన మందాకిని పోస్టర్ కానీ అండ్ మొన్న రిలీజ్ అయిన కుంభ పోస్టర్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇలాంటి హానెస్ట్ జెన్యూన్ రివ్యూస్ కోసం డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైఫ్ ఏ జిందగీ.